ఓం శాంతి 5/12/2025 సాకార్ బాప్దాదా యొక్క మహావాక్యాల్ని విందాం. మధురమైన పిల్లలు, ఈ పతిత ప్రపంచం ఒక పాత ఊరు. ఇది మీరు ఉండేందుకు యోగ్యంగా లేదు. మీరిప్పుడు కొత్త పావన ప్రపంచంలోకి వెళ్ళాలి. ప్రశ్న: బాబా తమ పిల్లల ఉన్నతి కొరకు ఈ ఒక యుక్తిని తెలియచేస్తారు. జవాబు: పిల్లలు, మీరు ఆజ్ఞాకారులుగా అయ్యి బాబ్దాదాల యొక్క మతంపై నడుస్తూ ఉండండి. బాబ్దాదా ఇద్దరు కలిసి ఉన్నారు కావున వీరి మాటల వల్ల ఏదైనా నష్టం కలిగినా దానికి తండ్రి బాధ్యులు. వారు అన్నీ సరిదిద్దుతారు. మీరు మీ మతంను నడిపించకండి. శివబాబా మతంగా భావిస్తూ నడుస్తూ ఉన్నట్లయితే చాలా ఉన్నతి జరుగుతుంది. ధారణ కొరకు ముఖ్యమైన సారం. మొదటి పాయింట్: బంధనాలను తెంచుకునేందుకు యుక్తులు రచించాలి. తండ్రిపై లోతైన ప్రీతిని ఉంచుకోవాలి. తండ్రి సందేశాన్ని అందరికీ ఇచ్చి అందరి కళ్యాణము చేయాలి. రెండోది, దూరదృష్టి కల బుద్ధితో ఈ అనంతమైన ఆటను అర్థం చేసుకోవాలి. భికారుల నుండి రాకుమారులుగా అయ్యే చదువు పట్ల పూర్తి శ్రద్ధ పెట్టాలి. సత్యాతి సత్యమైన స్మృతి చార్టును పెట్టుకోవాలి. బాబా ఈరోజు వరదానం ఇస్తున్నారు. సంకల్పము రూపీ బీజాన్ని కళ్యాణపు శుభభావనతో నిండుగా ఉంచే విశ్వ కళ్యాణకారి భవ. ఏ విధంగా మొత్తం వృక్షం యొక్క సారమంతా బీజంలో ఉంటుందో అలాగే సంకల్పం రూపీ బీజం ప్రతి ఆత్మ పట్ల, ప్రకృతి పట్ల శుభభావన కలిగిదిగా ఉండాలి. సర్వులను బాబా సమానంగా తయారు చేయాలి అనే భావన, బలహీనులను శక్తివంతులుగా తయారు చేయాలి అనే భావన, దుఃఖిత అశాంతాత్మలను సదా సుఖశాంతులతో ఉండేటట్లుగా చేయాలి అనే భావన యొక్క సారం ప్రతి సంకల్పంలో నిండి ఉండాలి. సంకల్పం రూపీ బీజము ఏదీ కూడా ఈ సారం లేకుండా ఉండకూడదు, అనగా వ్యర్థం అవ్వకూడదు. కళ్యాణ భావనతో సమర్థంగా ఉండాలి. అప్పుడే వారిని బాబా సమానమైన విశ్వ కళ్యాణకారి ఆత్మ అని అంటారు. స్లోగన్: మాయ యొక్క జంజాటాలకు భయపడేందుకు బదులుగా పరమాత్మ మేళ యొక్క ఆనందాన్ని పొందుతూ ఉండండి. అవ్యక్త ప్రేరణలు: ఇప్పుడు సంపన్నంగా మరియు కర్మాతీతగా అవ్వాలి అని ధ్యాసలోనే ఉండండి. కర్మాతీతులుగా అయ్యేందుకు అశరీరులుగా అయ్యే అభ్యాసాన్ని పెంచండి. శరీర బంధనము, కర్మ బంధనము, వ్యక్తుల బంధనము, వైభవాల బంధనము, స్వభావ సంస్కారాల బంధనము, ఏ బంధనము కూడా తన వైపుకు ఆకర్షితం చేయకూడదు. ఈ బంధనమే ఆత్మను టైట్గా చేస్తుంది. దీనికోసం సదా నిర్లిప్తంగా, అనగా అతీతమైన వారిగా మరియు అతి ప్రియమైన వారిగా అయ్యే అభ్యాసాన్ని చేయండి. ఓం శాంతి.